హెల్లో మూవీ మేట్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ 7 థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 యాటమ్. బాబా ఏం సినిమా మావా ఇది. ఇది తెలుగులో లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్గా ఉందండి. రీసెంట్గా 70వ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, మీకు తెలుసు కదా. ఆ అవార్డ్స్లో ఈ మూవీకి ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే, అట్లనే ఉత్తమ ఎడిటింగ్ అవార్డు, ఇలా ఏకంగా 3 అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ యాటమ్ మూవీ కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. ఇక అప్పటి నుండి అసలే ఈ మూవీ యాడుంటుంది ఎట్లుంటుంది అని ఆడియన్స్ ఈ సినిమా గురించి గూగుల్లో సర్చింగ్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఈ మూవీని నేను ఇదివరకే రికమెండ్ చేశాను. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇక ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, నాటకాలు చేసే ఒక నాటక బృందం ఉంటుంది. అందులో 12 మంది అబ్బాయిలు ఉంటే ఒక్క అమ్మాయి ఉంటుంది. సో ఒక పార్టీలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. మరి దాని గురించి ఈ 12 మంది అబ్బాయిలు ఒక ఇంట్లో రచ్చబండ పెట్టుకుంటారు. ఈ మూవీ మొత్తం దాదాపుగా ఒకే ఇంట్లో డిస్కషన్స్, మొత్తం మాటలు, ముచ్చట్లు. జస్ట్ ఇంత ముచ్చట్లతో ఇంత పెద్ద హిట్ చేయడం అంటే డైరెక్టర్ టాలెంట్కి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. క్లైమాక్స్ అయితే నాకైతే సూపర్గా నచ్చింది. ఇక రెగ్యులర్ మూవీస్, కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ నచ్చకపోవచ్చు. డిఫరెంట్ స్టోరీతో క్వాలిటీ మూవీ కావాలి అనుకునే వాళ్ళు ఈ మూవీ తప్పకుండా చూడాలి. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 ది గుడ్ నర్స్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీని ఐఎండిబి రేటింగ్ 6.8/10. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. మన హీరోయిన్ పాప చూసుకునే పేషెన్స్ కొందరిని ఒకడు ఎవడో ధనాధన్ లేపేస్తూ ఉంటాడు. తనదేమో నైట్ షిఫ్ట్. అదే షిఫ్ట్లో ఉండే ఇంకొక చార్లీ అనే పర్సన్ గాడు గిదే మర్డర్స్ అవన్నీ వీడియోస్తున్నాడా. వాడికి ఈ మర్డర్స్కి లింక్స్ ఉన్నాయా, ఈ నర్సు పరిస్థితి ఏంటి అనేదే ప్లాట్. ఈ డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 3 ది టీచర్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. సెకండ్ లిస్ట్ నర్సు మూవీ. ఆల్రెడీ చూస్తే ఈ టీచర్ని యూజ్ చేయండి. దీని ఐఎండిబి రేటింగ్ 6.4/10. ఒక రేప్కి గురైన ఒక స్త్రీని సమాజం ఎలా చూస్తుంది, ఆమెతో ఎలా బిహేవ్ చేస్తారు, ఆమె ఎంతటి మానసిక సంఘర్షణకు లోనవుతుంది అనేది డైరెక్టర్ అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఇందులో అమలాపాల్ ఒక టీచర్. తను స్పృహలో లేనప్పుడు రేపు మరి చేసింది ఎవరు, తను ఎటువంటి సిచ్యువేషన్స్ ఫైట్ చేయాల్సి వచ్చింది అనేదే ప్లాట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే డిస్టర్బ్ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి, సో అది మీ ఇష్టం. లిస్ట్ లో నెంబర్ 4 సప్త సాగరాలు దాటి సైడ్ ఏ అండ్ సైడ్ బి. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇప్పుడు గీ సినిమా ఎందుకు గుర్తొచ్చిందంటే, నాకు మొన్న రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ రవితేజది చూసాగా సినిమా. ఆ సినిమాలో కత్తి లాంటి మన హీరోయిన్ పాప క్యాసెట్ షాప్కి వెళ్ళి సైడ్ ఏ చిరంజీవి పాటలు, సైడ్ బి బాలకృష్ణ పాటలు ఎందుకు, నీ పాటలు నీ మాటలు కావాలని రవితేజకి చెప్తుంది కదా. అదే కాన్సెప్ట్ కాదు, ఇందులో ఉండే కాన్సెప్టే మన హరిశంకర్ మావ తెలివిగా అక్కడికి కాపీ కొట్టినట్టు నాకు అనిపించింది. అందుకే నాకు ఇది గుర్తొచ్చింది. సరే చూసారో లేదో మీరు అని సజెస్ట్ చేసి పడేస్తే అయిపోతుంది కానీ సజెస్ట్ చేస్తున్నా. ఇక ఈ తోపు మూవీ చూడని వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు బ్రో, ఎందుకుంటారు. ఇద్దరు లవర్స్, మన హీరో ఏమో క్యాబ్ డ్రైవర్. వచ్చిన పైసలతో చక్కగా లైఫ్ గడపకుండా డబ్బులకి ఆశపడి ఒక రిస్క్ పనికి ఒప్పుకుంటాడు. రిస్క్ లేకపోతే రస్క్ లేదు అనే విధంగా ఈ హీరో మన అయ్యగారి యాడ్ చూసి ఇన్స్పైర్ అయ్యి రిస్క్ తీసుకోవడం వల్ల రిస్క్ లేదు రస్క్ లేదు అన్నట్టుగా తన లైఫ్ గందరగోళంలో పడిపోతుంది. ఈ మూవీలో ఉండే కొన్ని సీన్స్ అయితే మన హృదయాలకు హత్తుకునే సీన్స్. ఆ మాటలు అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంటాయి బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొద్దిగా రొమాంటిక్ టైప్ సీన్స్ పార్ట్ 2లో ఉన్నాయి, సో అది మీ ఇష్టం. ఇంతవరకు ఈ తోపు మూవీస్ని చూడకపోతే అస్సలు మిస్ అవ్వకుండా యూజ్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ ఒక లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 రన్నీతి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. దీని ఐఎండిబి రేటింగ్ 8.2/10. పుల్వామా దాడి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇండియా చేసిన దాడుల ఆధారంగా ఈ సిరీస్ తీశారు. ఇదే కాన్సెప్ట్తో ఫైటర్, ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీస్ వచ్చాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఇది ఇంకా కిరాక్ అనిపిస్తుంది. ఆ 2 స్టోరీస్ అండ్ ఉరి అనే ఇంకో అద్భుతమైన మూవీ ఉంటుంది కదా, ఇవన్నీ స్టోరీస్ ఈ కాన్సెప్ట్కి సంబంధించినవి, చేంజ్ ఏమి ఉండవు. కానీ ఎవరు ఎంత గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లేతో తీశారు అనేది ఇంపార్టెంట్. ఈ సిరీస్ 9 ఎపిసోడ్స్తో ఉన్న సిరీస్ జియో సినిమా ఓటీటీలో ఉంది. మీ దగ్గర చాలా టైం ఉంటేనే ఈ సిరీస్ని చూడండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 6 ఇరుధ్రువం 1 and 2. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 చూడాలా బ్రో అంటే ఎస్ పక్కాగా చూడాల్సిందే. కోవిడ్ టైంలో సీజన్ 1 అయితే ఓటీటీని షేక్ చేసి పడేసింది. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్. ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్. సైకో కిల్లర్ స్టోరీస్ అంటే మన మూవీ లవర్స్ సైకోల్లా రాత్రులు మేల్కొని
చూస్తాం. సెకండ్తో కంపేర్ చేస్తే ఫస్ట్ సిరీస్ బాగా హిట్ అయింది. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ సీజన్ పక్కాగా చూడండి, సెకండ్ సీజన్ టైం ఉంటేనే చూడండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 7 100, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండో. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. కామెడీగా స్టార్ట్ అయిన మూవీ మెల్లిగా సీరియస్ టోన్లోకి చేంజ్ అవుతుంది. కంట్రోల్ రూమ్లో వర్క్ చేసే పోలీస్ అయిన మన హీరో చేసే జాబ్ పై ఇంట్రెస్ట్ లేకుండా దీని అమ్మ తొక్కలో జాబ్ అని మనం రోజు ఎలా ఫీల్ అవుతూ వర్క్ చేస్తాము, ఇందులో హీరో కూడా అట్లనే వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ తన 100వ కాల్ స్టోరీ మొత్తం థ్రిల్లర్గా మార్చేస్తుంది. మరి కాల్ ఎవరు చేశారు, తన ప్రాబ్లం ఏంటి, హీరో సాల్వ్ చేశాడా, ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది మస్తు అంటే మస్తు చూపించారు. క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంటుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.